ఈరోజు మనము హెల్తీగా టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్ మసాలా దోశ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బ్రౌన్ రైస్ను ఒక 12 గంటల వరకు నానబెట్టుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండి రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకొని 10 గంటల వరకు పిండిని పులియనివ్వాలి. ఇలా పులిసిన పిండిలో 1 స్పూన్ జీలకర్ర, 1 ఆనియను, 1 స్పూన్ ధనియాలు, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఈ మసాలా వేసుకొని కలుపుకోవాలి పులిసిన పిండిలో. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మామూలుగా మనం దోశలు వేసుకునే పిండి లాగానే ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని వేడి పెనం పైన దోశలు వేసుకోండి. ఈ దోశలు పల్చగా వేసుకుంటే మీకు క్రిస్పీగా పేపర్ దోశలాగా వస్తాయి. కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా వస్తాయి. మీకు ఇష్టమైనట్టుగా దోశలు వేసుకోండి. ఇలా హెల్తీగా టేస్టీగా ఉండే దోశలతో మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. వారానికి ఒకసారైనా ఇలా హెల్తీ దోశలు ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు ఫుల్ డీటెయిల్ రెసిపీ కావాలంటే వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.